హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియర్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసరికి అన్నయ్య కొరియా వచ్చారు కదా, 3 డేస్లో వెళ్ళిపోతారని చెప్పాను కదా. సో ఆ బ్లాగ్ అని వీళ్ళకి ఫ్లైట్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ ఉంది. సో అందుకని చెప్పి మార్నింగ్ లేచి రెడీ అయ్యాము. అండ్ బాక్స్కి సరిపడ్డట్టుగా మమ్మీ లెమన్ రైస్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నారు. ఎందుకంటే యూఎస్ వెళ్ళే ఫ్లైట్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, కానీ మనకి సెట్ అవుతుందో లేదో కొంచెం డౌట్ కదా. సో అందుకని చెప్పేసి ఈ బుడ్డోడు పుని వీళ్ళందరూ రెడీ అయిపోయారు ఎయిర్పోర్ట్కి. నాకైతే మాత్రం చాలా టెన్షన్గా ఉంది. అంటే ఒక్కదాన్నే నేను హ్యాండిల్ చేయాలి కదా చబ్బిని. సో అందుకని చెప్పి కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు అమ్మ ఉండి అన్నీ హ్యాండిల్ చేసుకున్నారు. నేను ఏం చేసేదాన్ని కాదు, జస్ట్ రెస్ట్ మీద ఉండడం, అంతవరకు వాడికి ఫీడింగ్ ఇవ్వడం అంతేని. అంతకుమించి ఇంకేం పని అయితే లేదు నాకు. బట్ ఇప్పుడు ఏంటి అంటే అమ్మ వెళ్ళిపోయారా అంటే అన్నీ మొత్తం A to Z పనులు మార్నింగ్ పునికి స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్ ఇవన్నీ నేనే చేసుకోవాలి కదా. సో అవన్నీ చేయాలంటే నాకు భయం వేస్తుంది. నాకు కొంచెం పింపుల్స్ కూడా వచ్చాయి. సో నేను అవే చూసుకుంటూ మా ఇద్దరు నవ్వుకుంటున్నాం, అన్నయ్య నేను, ఎవరు తెల్లగా ఉన్నాము ఏంటి అని చెప్పేసి. మాకు ఎప్పుడు ఉండేదిలేండి ఇదైతే మాత్రం. అండ్ ఇంకా మమ్మీ అయితే చిన్నోడిని ఎత్తుకుంటూ ఉంది. వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ కావాల్సిన థింగ్స్ ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ ఉంటాయి కదా, కొన్ని పేపర్స్ అవన్నీను. సో అవైతే రెడీ చేస్తున్నారు మహేష్ వాళ్ళు. ఒకసారి డబల్ చెక్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం మేమైతే మాత్రం. నిజంగా అమ్మ వెళ్ళేటప్పుడు అయితే నాకు చాలా మెయిన్ భయం వేసింది, ఎలా హ్యాండిల్ చేస్తాను వాడిని అని చెప్పి. ఇది వరకు పుణ్యకైతే నేను బెంగళూరులో ఉండేటప్పుడు 3rd మంత్ వరకు మమ్మీ దగ్గరే ఉన్నాను. 4th మంత్ నేను వెళ్ళాను. సో నాకేం ప్రాబ్లం అనిపించలేదు. ఇప్పుడైతే మాత్రం ఇంకా అమ్మ వెళ్ళాక బ్యాత్ అది చేయాలి, అదంతా ఎలాగ ఏంటనేది నేను చూసుకోవాలి. అసలు ఒకసారి కూడా నేను ప్రాక్టీస్ కూడా చేయలేదు. అండ్ ఆయిల్ మసాజ్ కూడా చేయాలి, స్టిచెస్ అవి ఉన్నాయి కదా, మళ్ళీ అవి ఏమైనా పెయిన్ వస్తాయేమో కొంచెం టెన్షన్ ఉంది నాకైతే మాత్రం. ఇంకా ఇంటి దగ్గర నుండి ఎయిర్పోర్ట్కి మాకు దగ్గర 1 hour జర్నీ పడుతుందండి, ట్రాఫిక్ ఏమీ లేకపోతే. సో బయలుదేరడం అయితే కొంచెం ఎర్లీగానే బయలుదేరుతున్నాము. ఎందుకు అంటే కొంచెం అక్కడ లంచ్ అది చేద్దామని చెప్పి బాక్స్ కూడా మేము పట్టుకున్నాము. పుని కూడా పాపం ఈ 3 months హ్యాపీగా, అంటే ఫస్ట్ డెలివరీ టైంలో డాడీ ఉన్నారు, ఆ తర్వాత ఇంకా అమ్మ ఉండేది కదా. ఈ 3 months మమ్మీతో హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. బట్ ఇప్పుడైతే ఒక్కడే అయిపోతాడు కదా. ఏదైనా గ్రాండ్ పేరెంట్స్తో ఉండే సరదా అదంతా ఒకలా ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలకి ఏంటి అంటే ఈ జాబ్స్ వల్ల అంటే బయట కంట్రీస్ అనే కాదు, ఈవెన్ బెంగళూరులో ఉన్నా సరే కొంచెం దూరంగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. మా చిన్నప్పుడు అది ఏంటంటే ఎప్పుడు సెలవులు వస్తే అప్పుడు మేము మా తాతయ్య వాళ్ళ ఊరు వెళ్ళిపోవడం మాకు అలవాటు. సో గ్రాండ్ పేరెంట్స్తో అలవాటు అయితే చాలా ఎక్కువ మాకైతే. పుణ్యకి కూడా అమ్మ వాళ్ళతో క్లోజ్గా ఉంటాడు, కానీ పాపం కలిసి ఉండడానికి అయితే కుదరట్లేదు. అప్పుడు బెంగళూరులో ఉండేవాళ్ళం, ఇప్పుడు కొరియా. ఇంకా బెంగళూరులో ఉండేటప్పుడు తరచూ ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. సో అప్పుడు ఇంకా బాగా అనిపించేది. ఇంకా కొరియా అంటే ఇయర్లీ వన్సేని. ఇదిగో దీనివల్ల అమ్మ వాళ్ళ మధ్యలో వచ్చారు అంతేని. సో ఇప్పుడైతే వెళ్ళిపోతూ ఉన్నాము. అండ్ ట్రాఫిక్ కూడా చూసారు కదా, మంచిగా ఎక్కువగానే ఉంది. కొంచెం ఏంటది హైవే పైకి వచ్చేసిన తర్వాత కొంచెం క్లియర్ అయింది, కానీ లోకల్ సిటీలో అయితే కొంచెం ఎక్కువగానే అనిపించింది. అండ్ హై టైడ్ లో టైడ్ ఉంటాయి కదా, సో అది చూస్తూ ఉన్నాము మేము. లో టైడ్ ఉంది, ఇప్పుడు వాటర్ అయితే లేదు. ఇదిగోండి ఎయిర్పోర్ట్కి అయితే మేము రీచ్ అయిపోయాము. ఇక్కడ ఏంటి అంటే అరైవల్స్, డిపార్చర్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ లాంగ్ ఏమంటారు పార్కింగ్ అది చూసుకోవాలి మెయిన్. పార్కింగ్ అది చూసుకున్న తర్వాత దానికి మనీ కూడా మనం పే చేయాల్సి వస్తుంది. ఎన్ని మినిట్స్ ఉన్నాము ఏంటి అనేది దానికి లిమిటేషన్ కూడా ఉంది. మెయిన్ ఏంటి అంటే ఇక్కడ చాలా పిల్లర్స్ ఉంటాయి. అండ్ నెంబర్స్ కూడా ఉంటాయి కదా, చాలా కన్ఫ్యూజన్ మన కార్ ఎక్కడ ఉంది అని కూడా. సో పెట్టిన వెంటనే మనం ఫోటో ఏదో పిల్లర్ ఏ లైన్లో పెట్టామో అని తీసుకుంటే బెటరు. స్టార్టింగ్లో అయితే ఈ ప్రాబ్లం బాగా ఫేస్ చేసాం మేము, కారు కొన్ని కొత్తలో అలవాట్లేక. పెట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ ఎత్తుక్కుండే వాళ్ళం. మా కార్కి ఆ బీప్ సౌండ్ కూడా రాదు లైట్స్ ఆన్ అయ్యేటప్పుడు. సో అది ఇంకా ఇబ్బందిగా ఉండేది మాకైతే. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వచ్చాము. పాపం పుణ్య కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు అమ్మ వాళ్ళకి. అండ్ ఒకవైపు పాపం వాడు సాడ్గా కూడా ఉన్నాడు, ఎందుకంటే రేపటి నుండి వాడు ఒక్కడే ఉండాలి, సరదా ఏమి ఉండదు కదా. సో అందుకని చెప్పేసి
ఇంకా ఇప్పుడైతే మేము టెర్మినల్ 2కి వచ్చేసామండి. టెర్మినల్ 2కి వచ్చేసిన తర్వాత ఇక్కడ అన్నయ్య వాళ్ళకి యూఎస్ వెళ్ళే ఫ్లైట్స్ అనేవి ఉంటాయి. సో వాటి కోసం చూస్తూ ఉన్నాం మేము. టెర్మినల్ 2లో ఏంటి అంటే పెద్దగా ఫ్లైట్స్ ఏమీ అంటే జనాలు ఎక్కువ మంది ట్రావెల్ చేస్తున్నట్లేరు. అండ్ ఇక్కడ చాలా ప్రొసీజర్ అయితే ఉంది. అంటే ఏమంటారు లగేజ్ వెయిట్ చెక్ చేసుకోవడం, ఇంకా అనేవాళ్ళు కొంచెం టికెట్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఫ్రంట్ సీట్ కావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే అమ్మ కొంచెం డయాబెటిక్ కదా, సో కాళ్ళు అవి కొంచెం ఫ్రీగా చాపుకొని కూర్చుంటే ముడుకుల నొప్పులు అవి రావు. అలాగే కాళ్ళు ఉబ్బిపోవడం అలా ఏం జరగదు కదా, సో అందుకని చెప్పి అడుగుతామని చెప్పి చెక్ చేస్తున్నారు. కాకపోతే దానికి అడిషనల్గా అమౌంట్ కూడా పే చేయాల్సి వస్తుంది. సో అది ట్రై చేయడానికి వీళ్ళైతే వెళ్తున్నారు. ఫస్ట్ టైము బేబీని తీసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చాము. వాడికైతే ఇదే ఫస్ట్ టైం కదా, సో పిక్స్ అవి కూడా నేను తీసుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ మెమరీస్ కింద ఉంటాయి కదా. సో అదనమాట. ఎయిర్పోర్ట్ అయితే చాలా ఖాళీగా ఉంది అండ్ చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఈ జర్నీ గ్యాప్లో ఏంటి అంటే ఈ బుడ్డోడు పడుకుడిపోయాడు. ఇప్పుడు వాడికి 3 months అనుకుంటా అమ్మ వెళ్ళే టైంకి. చెప్పాను కదా అన్న వాళ్ళు టికెట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి. సో ఇక్కడ సెల్ఫ్ చెక్-ఇన్ కూడా ఉంది. సో ప్లేసెస్ అనేవి కొంచెం ఏమంటే టికెట్ చేంజ్ చేయడానికి చూస్తున్నారు వాళ్ళు. చెక్-ఇన్ కూడా చేంజ్ చేసుకోవడం కూడా అయిపోయింది. ఏదో అమౌంట్ కూడా తక్కువకే వచ్చింది అని చెప్పని అన్నారు. అండ్ ఇప్పుడైతే మరి వెయిట్ అది చెక్-ఇన్ చేయడానికి వెళ్తున్నారనమాట. సారీ, బ్యాగేజ్ అయితే చెక్-ఇన్ చేయడానికి వెళ్తున్నారు. అండ్ ఈ ఫ్లవర్ ఏదో చూసారు కదా, ఇదేం ప్లాస్టిక్ కాదండి, చాలా రియల్ ఫ్లవర్. ఎంత బాగుందో. ఆ రెడ్ కలర్ లీవ్స్ అనేవి కొన్ని డేస్కి గ్రీన్ కలర్లో అవుతాయంట అవి. చాలా అంటే చాలా బాగుంది. అవి ఫ్రెష్గా కూడా ఉన్నాయి ఫ్లవర్స్ అనేవి, అంటే వాడిపోవడం అలా ఏం లేవు. ఆ ఫ్లవర్స్కి ఏంటి అంటే మధ్య నుండి జస్ట్ లైట్స్ అనేవి పెట్టారు డెకరేషన్ కోసం, అంతేని. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఇప్పుడైతే మేము లంచ్ చేసేసాము. ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నామండి. దద్దోజనాలు అవి సింపుల్గా ప్యాక్ చేసుకున్నాము. సో అవి తినేసాము. అది కూడా షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటి అంటే వాళ్ళు వెళ్ళిపోతారన్న టెన్షన్లోనే నేను షూటింగ్ అంతా మర్చిపోయాను యాక్చువల్లీ. సో కొన్ని మూమెంట్స్ కూడా మర్చిపోయాను అసలు. సో బాబు అయితే ఇప్పుడు లేచాడు. వాళ్ళు అన్నీ చెక్ చేసుకున్నారు పెట్టామా లేదా అని. ఇంకా వెళ్ళేటప్పుడు ఫైనల్గా బాయ్ అయితే చెప్తున్నారు. సో ఇప్పుడైతే లంచ్ అది తినేసి ఇంకా పునీత్ కూడా సెండ్ ఆఫ్ ఇస్తుంది అమ్మ. జాగ్రత్తగా చూసుకోమని కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తుంది. కాకపోతే వాడు ఓన్లీగా ఫీల్ అవుతాడు నాకు తెలిసినంత వరకు అమ్మ వెళ్ళిపోయాక. కాకపోతే ఇంకేం చేయలేము. టైం అనేది వీసా టైం కూడా అయిపోయింది. ఆ రోజుకి లాస్ట్ డే అనుకుంటా ఈ వీసాది కూడా. పెద్దగా రష్ అయితే లేదండి. సారీ, నాకైతే చిన్న కోల్డ్ ఉంది, అందుకు వాయిస్ ప్రాపర్గా ఇవ్వలేకపోతున్నాను నేను. ఎయిర్పోర్ట్ కూడా చాలా ఫ్రీగానే ఉంది. పెద్దగా ఏమంటారు రష్ అయితే ఎక్కువగా లేదు. సో వాళ్ళు ఫ్రీగానే వెళ్ళొచ్చు. చూద్దాం ఇక నుండి నేను సింగిల్గా ఎంతవరకు హ్యాండిల్ చేయగలను ఏంటి అనేవి మీకు నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.